సీఎం అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని స్టేట్ కేబినెట్ డిసైడ్ చేసింది. రిజర్వేషన్ల కోసం 2018తో తెచ్చిన ఆర్డినెన్స్ సవరిస్తామని చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 17,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటు గోశాలలపైన సమగ్ర విధానం రూపొందించాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్ యాదగిరిగుట్ట, వేములవాడలో అత్యాధునిక గోశాలలు నిర్మించాలని నిర్ణయించింది కేబినెట్. ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ గో సంరక్షణ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి దీనికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పాలసీలో గోవుల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడమే కాకుండా దీని కొంత రీసెర్చ్ చేసి దాదాపు 2 నెలల నుంచి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ గురించి లోతుగా విశ్లేషించి తెలంగాణలో 306 గోశాలని మొత్తం వెతికి తీసి ఈ స్ట్రక్చరల్ ని ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఘోష్ గారు మాకంతా అంటే మేమంతా కలిసి చూపించడం ద్వారా మొత్తం మంత్రివర్గం అంతా కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఒక
పైలట్ ప్రోగ్రాం ప్రకారంగా అత్యాధునికంగా గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.